మాట వినకపోయేసరికి నువ్వు గతం మర్చిపోయేలా నీ మీద అటాక్ చేయించింది. చివరికి నీకు గతం గుర్తులేదని తెలుసుకొని ఆ ప్రణవి అనే ఒక అమ్మాయిని సృష్టించింది. హరి, ఆ ప్రణవి డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాటకమాడుతోంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు హరి. నువ్వు తనని నమ్మి ఆ ప్రణవి మెళ్ళో తాళి మాత్రం కట్టొద్దు. అదొక డబ్బు మనిషి. ఊర్మిళ కోసం మాత్రమే ఈ నాటకం ఆడుతోంది. నా మాట నమ్ము హరి, లేకపోతే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. దయచేసి ప్రణవిని పెళ్లి చేసుకోవద్దు హరి. నీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్. నీ మీద అత్తయ్య వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఊర్మిళకి భయపడే ఒప్పుకున్నారు. నీకు గతమేమీ గుర్తు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. ఇదంతా నిజం, నన్ను నమ్మమంటావు అంతేగా? అయ్యో హరి, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇప్పుడు నేను నా జీవితం కంటే నీ జీవితం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. దయచేసి పెళ్లి చేసుకోవద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను. పదేశ్వద, నిన్ను నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. అదేంటి, ఈ యశోద హరికి ఏం చెప్పుంటుంది? హరిని పూర్తిగా మార్చేసుంటుందా? హరి ఏంటి యశోద చేయి పట్టుకున్నాడు? ఒకవేళ హరికి గతం గుర్తొచ్చిందా?